వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సుంకరి సైదుల కుటుంబానికి ప్రభుత్వం అండ. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. ఏఈ పేపర్ లీకేజీ దురదృష్టకర ఘటన. టీఎస్పీఎస్సీ చైర్మన్ జానారెడ్డి విచారం. వ్యాయామం క్రీడలకు కొంత సమయం కేటాయించండి. పోలీసులకు ప్రముఖ సినీ నటుడు అడవి శేషితావు. ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉప్పలపాడుకు చెందిన రైతు సుంకరి సైదులు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. సైదులు తన వ్యవసాయ పొలంలో వేసిన పల్లి చేనుకు కొందరు దుండగులు నిప్పు అంటించడంతో భారీగా నష్టపోయిన విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం రైతు కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీలో ఏఈ పేపర్ లీకేజ్ దురదృష్టకరమైన ఘటన అని చైర్మన్ జానారెడ్డి విచారం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 లక్షల మంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. టీఎస్పీఎస్సీ అత్యంత పారదర్శకంగా ఉన్న సంస్థ అని, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ జరగకుండా మల్టిపుల్ జంబ్లింగ్ ప్రశ్నలు, ఆప్షన్స్ ఇచ్చామని అన్నారు. టీఎస్పీఎస్సీలో తమ పిల్లలు పరీక్ష రాయలేదని, హ్యాకింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని, ప్రవీణ్తో కలిసి దుర్వినియోగం చేసినట్లు భావిస్తున్నామని అన్నారు. అన్ని ఐపీ అడ్రస్లు ప్రవీణ్ కు తెలుసని అన్నారు. ప్రవీణ్ పరీక్ష రాసింది నిజమేనని, 103 మార్కులు హైయెస్ట్ అనేది నిజం కాదని, అతనికి 103 మార్కులు వచ్చింది నిజమేనని, కానీ పరీక్షలో క్వాలిఫై కాలేదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ కి సంబంధించి మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారని, అందులో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు 5 ఉన్నారని తెలిపారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. జూన్ 5 నుంచి గ్రూప్ 1 పరీక్షల టైం ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. అన్ని పరీక్షల పేపర్లు కొత్తగా తయారు చేస్తామని తెలిపారు. దాదాపుగా 26 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో 8 అంటే 7 ఎగ్జామ్స్ అయిపోయినాయి. 8వ ఎగ్జామ్ ఏంటంటే టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్. అంటే దీంట్లో ఈ పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళు, దాని తర్వాత ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు 175 పోస్టులు ఉన్నాయి. దాదాపు 33,000 మంది అప్లై చేశారు. ఆ రోజు నెక్స్ట్ సండే ఎగ్జామ్ ఉంది, 12th అనుకుంటాను. 11th రోజు మాకు కొత్త సంశయం వచ్చింది. సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ సోర్స్ వి గాట్ దట్ మీ దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచే ఇన్ఫర్మేషన్ ఎవరో హ్యాక్ చేసి దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు తెలిసినప్పుడే మేము పోలీసుకు రిపోర్ట్ ఇవ్వడం, కంప్లైంట్ చేయటం. దాని తర్వాత వాళ్ళు 2 రోజులలో మొత్తం ఇష్యూను బయటకు తీసుకురావడం. దాని తర్వాత ఈరోజు బహుశా నేను ఇప్పుడు సాయంత్రం కమిషన్ మీటింగ్లో ఉన్నాను, వాళ్ళందరినీ సంబంధిత వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇవన్నీ మీరు చూస్తుంటారు. సో దాంట్లో ప్రధానంగా తేలింది ఏమంటే, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మన దగ్గర రాజశేఖర్ రెడ్డి అని ఒక నెట్వర్క్ ఎక్స్పర్ట్, ఈ నెట్వర్క్ ఎక్స్పర్ట్ దాదాపుగా ఒక 6 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయనకు ఈ సిస్టమ్ నెట్వర్క్ చూస్తారు కాబట్టి అన్ని ఐపీ అడ్రస్లు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయన దుర్వినియోగం చేస్తాడని మనకి ఎప్పుడు అవగాహన లేదు. బట్ ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఒక నెట్వర్క్ ఐపీ అడ్రస్ తెలిస్తే ఆ పక్క కూర్చొని కానీ ఇంకో హాల్లో కూర్చొని కానీ కనెక్టివిటీ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అందుకని మేము ప్రిలిమినరీగా అది
అంటే వారు హ్యాకింగ్కు పాల్పడేట్టుగానే భావించాం. అది యాక్సెస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రవీణ్ అనేటువంటి వాడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దాన్ని దుర్వినియోగం చేసి వేరియస్ పర్సన్స్తో రేణుక, లవణ్య నాయక్, నాఖ్య, కేదార్నాథ్ రాజేశ్వర్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, ఈ రాజేంద్ర నాయక్ అంతా తర్వాత మీకు తెలుసు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఏఈ ఎగ్జామినేషన్ అసిస్టెంట్. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీట్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటుడు అడవి శేష్ అన్నారు. ఈ స్పోర్ట్స్ లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. పోలీసులు నిరంతరం విధి నిర్వహణలో టైం లభించకపోయినా కొంత సమయం వ్యాయామం గేమ్స్ కు కేటాయించాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించాల్సిన స్పోర్ట్స్ గేమ్స్ మీట్ జాప్యం జరిగినందుకు విచారం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది ప్రతిరోజు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, వారిని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అభిప్రాయపడ్డారు. ఒక స్పోర్ట్స్ మెన్ గా ఇది నేను సిపిగా కోత్వాల్ గా ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్స్ తప్పకుండా జరగాలనే ఒక పట్టుదలతో జనవరి నుండి మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. అయితే ఇప్పుడు వీలైంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైన ఈవెంట్ ఒకటి మన క్యాలెండర్లో. అది టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ టాలెంట్ కూడా జరుగుతుంది. మన స్టేట్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో దాని కోసం సెలెక్షన్ ఏదైతే జరుగుతుందో, ఇక్కడ ఉన్న టాలెంట్ ని గుర్తించి ఆ స్టేట్ టీమ్స్ కోసం వెళ్ళి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక ఈవెంట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ లో కాంపిటీషన్స్ ఉంటాయి, దాంట్లో మనం పాల్గొంటాము. మేజర్ సందీప్ కృష్ణన్ సార్ పుట్టినరోజు నిన్న మొన్న ఆలోచిస్తూ ఉండే, అంటే ఆయన పుట్టినరోజు అది చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్ వచ్చింది నాకు. అండ్ ఐ జస్ట్ ఫెల్ట్ ఆయన బర్త్డే సందర్భంగా ఫోర్సెస్ ని సెలబ్రేట్ చేయడమే కరెక్ట్ అనిపించింది.
అందరూ ఇండియన్సే, అందరూ పేట్రియట్సే, కానీ పేట్రియట్స్ని కాపాడే వాళ్ళు ఫోర్సెస్లో ఉన్న మనుషులు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. మేమందరం సివిలియన్స్గా సేఫ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యేది, మేము రోజు మా పనులు చేసుకోవడానికి మేము హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉంటానికి కారకులు, మూల కారకులు మీరు. అండ్ గచ్చిబౌలి మా ఇల్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో షేరింగ్ కాంపౌండ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా సేఫ్టీతో ఉంటాను. ఫిట్నెస్ విషయంలో నన్ను పోయిన సంవత్సరం అడుగుంటే కొంచెం బెటర్గా చెప్పుండేవాడిని అండి. ఆ టైంలో సినిమా షూటింగ్లో ఫుల్ ఫిట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా 2-3 months దూరంలో ఉన్నాను కాబట్టి వారానికి ఓన్లీ 2-3 times వర్కౌట్ జరుగుతుంది. బట్ సార్ అన్నట్టు కరెక్ట్ డైట్, కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ స్లీప్. మరి మీ స్ట్రెస్ లెవెల్స్లో అసలు మీకు స్లీప్ కుదురుతుందా లేదా, కరెక్ట్ టైం కుదురుతుందా లేదా నాకు తెలియదు. కుదిరినంత దాన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజున హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓపెనింగ్ అన్న దానికన్నా కూడా సెలబ్రేట్ చేయడం నేను వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ ఆల్ ఆఫ్ యు. సిబి సార్ బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఒకసారి ఇస్తే చూస్తాను వచ్చి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఈ నెల 15 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల వసతులు కల్పించామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష సమయానికి 1 నిమిషం ఆలస్యంగా అయినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు 9233 మంది పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. నా పేరు సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మహబూబాబాద్ జిల్లాలో రేపటి నుండి మనకు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మొత్తం జిల్లాలో 19 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 4 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, 5 గవర్నమెంట్ సెక్టర్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సెంటర్లో పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. డ్యూయల్ డెస్క్లు అయిపోయింది, మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, ఫ్యాన్స్. సీసీ కెమెరాల సమక్షంలో మాత్రమే పేపర్లు ఓపెన్ చేయబడతాయి, సీసీ కెమెరాల సమక్షంలో మాత్రమే పేపర్ కూడా ప్యాక్ చేయబడతాయి. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్సీ, ఆర్టీసీ వాళ్ళకు, పవర్ సప్లై వాళ్ళకు, మళ్ళీ పోస్ట్ ఆఫీసులు అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ గారు కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి సమక్షంలో అందరి కలెక్టర్లకు, అందరి పోలీస్ డిపార్ట్మెంట్లకు కూడా ఉదయం 10 గంటల నుండి 10:55 వరకు కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విలువైన గైడ్లైన్స్ మా కమిషనర్ ద్వారా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని చర్యలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు కూడా అందరూ వారి టీమును మొత్తం అన్ని సెంటర్లు పంపించేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారు కూడా మాకు నోట్ రిమార్క్స్ ఇచ్చారు. ఆ రిమార్క్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తూ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థులు ప్రథమ సంవత్సరము, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా రాస్తున్నారు. ఇందులో జనరల్, వొకేషనల్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ పిల్లలు జనరల్లో ఎంతమంది అంటే 35-65 మంది ఉన్నారు. నెక్స్ట్ వొకేషనల్లో 1385 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్ జనరల్లో 3943 మంది ఉన్నారు. వొకేషనల్లో 340 మంది ఉన్నారు. మొత్తం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4950 మంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 4283. టోటల్గా 92,230 మంది ఎగ్జామ్స్ రాస్తారు. అయితే పిల్లలకు ముఖ్యమైన సూచన ఏంటంటే వారు హాల్ టికెట్ను కంపల్సరీగా తీసుకొని రావాలి. ప్యాడ్, పెన్ మాత్రమే. సార్, నేను ఎస్ సత్యనారాయణ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మహబూబాబాద్ జిల్లా. మొత్తం రేపటి నుండి 30వ తారీఖు వరకు జనరల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా, జనరల్ వొకేషనల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. మేజర్గా మన జిల్లాలో మొత్తం 19 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో 50 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, జనరల్ సెక్రటరీ సింగారి శ్రీనివాస్, నాయకులు నాగరాజ్, షరీఫ్, నజీర్, జాఫర్, నరసింహ, దానుజ తదితరులు పాల్గొన్నారు. अभी फातिमा नगर फेस 1 जाहिदा बेगम सैयद, नेक्स्ट शाहबाना बेगम, सलमा सुल्ताना, अभी फातिमा नगर फेस 1 रवीना इंद्रजीत कौर, पुट्टा पुष्पा रहमत नगर, फरजाना बेगम शेख, तहसीन बेगम, HF नगर फेस 2, HF नगर फेस 2, शामिन बेगम, शोभा रानी, लैसा बेगम, फहमीदा बेगम, खान रहीम बेगम, मुस्कान अंजुम, धनलक्ष्मी डी, కొంచెం సైడ్ వెనక్కి జరగండి, అట్లాగే వెనక్కి జరగండి. శ్రీనివాస్ గారు, సింగారి శ్రీనివాస్, జై గోపన్న, జై గోపన్న. మీరు చెక్స్ ఎవరైతే తీసుకున్నారో రేపు ఉదయం ముందుగా ఫస్ట్ అవర్స్ లో బ్యాంకులలో వేసేయండి అమ్మా. जो जो चेक लिए उन्हें सुबह के टाइम కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్టీమ్ కుక్కర్లు నిరుపయోగంగా మరుగున పడ్డాయి. 300 మందికి పైబడి విద్యార్థులు ఉన్న 46 ఆశ్రమ పాఠశాలలో సులువుగా వంట చేసి వేడివేడి ఆహారం వడ్డించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపంతో ఈ ఆవిరి యంత్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని రిపేర్లో ఉండడంతో వంట నిర్వాహకులు ఎప్పటిలాగే గ్యాస్ పొయ్యిపైనే వంట వండుతున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలో శుద్ధ నీటిని జల యంత్రాలు చెడిపోవడంతో విద్యార్థులు చేతి పంపు నీటిని తాగుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులకు సులువుగా వంట చేసి వేడివేడి భోజనం వడ్డించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా
46 ఆశ్రమ పాఠశాలలకు స్ట్రీమ్ కుక్కర్లను అందజేశారు. అయితే నిర్వాహకుల నిర్వహణ లోపంతో ఈ స్ట్రీమ్ కుక్కర్లు పనిచేయకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. 300కు పైబడి ఉన్న విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలలకే ఈ స్ట్రీమ్ కుక్కర్లను అందజేయాల్సి ఉండగా 150 మంది తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలకు స్ట్రీమ్ కుక్కర్లను అందజేశారని పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు. గ్యాస్ పొయ్యిపైనే వంటలు చేసి వడ్డిస్తున్నారు. మరోవైపు శుద్ధ జల యంత్రాలు చెడిపోవడంతో వాటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఎప్పటిలాగే విద్యార్థులు చేతి పంపుల దగ్గర లేదా కిరాణా కొట్ల ముందు లభించే రంజన్ల నీళ్లను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దీనిపై స్పందించి ఆవిరి యంత్రాలను ఉపయోగంలోకి తేవాలని, అదేవిధంగా అసలే వేసవి కాలం ఉన్నందున విద్యార్థులకు శుద్ధ నీటి జల యంత్రాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ఉపయోగంలో తేవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆంజనేయులు గౌడ్, V3 న్యూస్, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మురుగు కాలువల నిర్మాణం చేపట్టి దానిపై మూతలు వేయాల్సి ఉంది. కానీ పలు చోట్ల ఇష్టారాజ్యంగా పనులు గాలికి వదిలివేశారు. పలువురు షాప్ యజమానులు, ప్రజాప్రతినిధులు చెప్పినా నెలల తరబడి గత్తెదారు పట్టించుకోకపోవడం సామాన్య జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకస్మాత్తుగా కాలువలో పడి పలువురు గాయాల పాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జనగాం ఇన్ఛార్జ్ నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అమరుల త్యాగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ ధ్వజమెత్తారు. సిపిఐ-ఎంఎల్ ప్రజాపంద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గోదావరికని డిగ్రీ కళాశాల పక్కన గల కామ్రేడ్ యు రాముల స్మారక స్తూపం వద్ద ఆయన 19వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం పెను ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న హక్కులపై దాడి ప్రారంభమైందని, కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రాములను అతి కిరాతకంగా హత్య గావించడం అనేది జరిగింది. కామ్రేడ్ రాములను హత్య చేయడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని ఆపగలమనేటువంటి అపోహతోటి ఆనాడు కామ్రేడ్ రాములను కుట్రపూరితంగా అతివాద శక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. కానీ నేడు కామ్రేడ్ రాములు ఆశయాలను భుజానేసుకొని మనమంతా కూడా ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని మరింతగా ఎరిపెక్కిన ఎర్రజెండాతోటి ఇంకా బలమైన శక్తిగా మనం రూపొందించుకోగలిగినాం. కామ్రేడ్ రాములన్న
ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడిగా ఈ గోదావరిఖని ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో అసంఘటిత కార్మికుల కోసం, బొగ్గుగని కార్మికుల కోసం సుదీర్ఘంగా పనిచేసి వాళ్ళ హక్కుల కోసం అనేక సమ్మెలు చేసి అమరుడైన యు రాములన్నకు సిపిఐఎంఎల్ ప్రజాబంధ ఐఎఫ్టి తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. అమరుడు ఆశయ సాధన కోసం అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అప్పుడే చేసి యంత్రాల కోసం యు రాములన్న సమ్మె చేశాడు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ బాయి లేకుండానే ఓపెన్ కాస్ట్ నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికుల హక్కుల కాల రాస్తూ ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికులను కట్టి బానిసలుగా పనిచేపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, కార్మికులు ఎండ వాన అనకుండా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బతకలేక ఈరోజు చాలా కష్టాలు పడుతున్న కాలంలో కార్మిక వర్గం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాములన్న స్ఫూర్తితోని పోరాటం చేయాలని ఈరోజు వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టి తరఫున, ప్రజాబంధ తరఫున ఈ ప్రజానికానికి, కార్మిక వర్గానికి మేము పిలుపుని. ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయని, దానికి తగ్గ వ్యాయామాలు రోజు చేయాలని పలువురు వైద్యులు సూచించారు. నిర్మల్ జిల్లా బైంసా డాక్టర్స్ అసోసియేషన్లో డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టణంలోని పాత్రికేయులకు సిపిఆర్పై అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ సిపిఆర్ సిస్టంపై అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ దామోదర్ రెడ్డి, ముష్కం రామకృష్ణ గౌడ్, ముత్యం రెడ్డి, కైలాస్పతి, సూర్యకాంత్, కుమార్ యాదవ్, प्रिंट एंड इलेक्ट्रॉनिक रिपोर्टर्स पाल्गొన్నారు. ठीक है, तो ये जो पार्ट है सेंट्रल पार्ट, लेफ्ट में नहीं राइट में, सेंट्रल अपने स्टर्नम करके करीब रहते हैं, यहाँ पे बोन रहता है, इसको स्टर्नम बोलते हैं. तो ये एरिया में करना है और ये और जब पेशेंट रिकवर होने की चांसेस रहते हैं तब कभी पेशेंट को वॉमिटिंग होते हैं, पेशेंट को अनकॉन्शियस रहता है. आप पेशेंट को वन साइड करके वॉमिटिंग निकलने की कोशिश करिए, बाहर निकलने की. हार्ट चल रहा, पंपिंग चल रहा, लेकिन ब्रेन नहीं है तो कुछ मतलब नहीं है. अपना सीपीसीआर का जो मेन एम है, इसलिए सीपीसीआर जो है उसमें मेन फोकस क्या है कि अर्ली कॉम्प्रेशन क्यों करना है, क्योंकि अपने को हार्ट का जो सर्कुलेशन है वो ब्रेन तक पहुंचना है. हार्ट तो बंद हो गया है, लेकिन अभी जो ब्लड है उसमें ब्लड रहता है. आप सिर्फ कॉम्प्रेशन देके उसको मैकेनिकली स्टार्ट करें, आप स्टार्ट करें धीरे धीरे. कभी कभी क्या होता है, कभी कभी अपने आप ही धीरे धीरे स्टार्ट भी हो जाता है. अगर नहीं हुआ तो भी कॉम्प्रेशन कंटिन्यू रखना है. कुछ ऐसे केसेस है कि जिसमें विद इन 5 मिनट्स हार्ट स्टार्ट हो गया, पेशेंट अच्छा भी हो गया. और कुछ ऐसे भी केसेस है कि 45 मिनट्स तक कुछ लोगों ने कंटिन्यू किया है सीपीसीआर और उसमें भी पेशेंट अच्छा हो गया. तो मेन अपना एम क्या रहेगा बोले तो कि एज अर्ली एज पॉसिबल कॉम्प्रेशन स्टार्ट करना है. तो पेशेंट्स अभी ज़्यादातर अरेस्ट जो होते हैं, जो कार्डियक अरेस्ट होते हैं, ज़्यादातर घर में, मॉल्स में या फिर फंक्शन में. नमस्कार, अय्या मीडियम नमस्कार. टुडे सीपीआर गुరించి అంటే బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ వరకు చెప్తాను. అంటే మీకు అందరికీ జనరల్ ఐడియా ఉంది రోజువారీ ఎన్ని కరోనా కేసుల తర్వాత ఎన్ని హార్ట్ అటాక్ కేసులు జరుగుతున్నాయి. యంగ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ కార్డియాక్ అరెస్ట్ నుంచి సఫర్ అవుతున్నారు. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నౌడేస్. టైంకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ అప్రోచ్ అయిన విధానం తర్వాత పేషెంట్ని ఎలా షిఫ్ట్ చేయాలి, ఒక అంబులెన్స్ వచ్చే వరకు. అంటే మనం జనాల్లో ఈ అవగాహన ఉంటే 90% ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ సర్వైవల్. సో let us start the discussion. ఫస్ట్ ఆర్టీసీ ఫస్ట్ ప్రైజ్లో పాపం వాళ్ళకి కొద్దిగా తెలుసు కానీ బతికించిన వాళ్ళు చేసినది తప్ప కాదన్నది మన ట్రైనింగ్లో చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏమో చేసి ఊహించుకుంటూ లేదు. గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ఎన్ని హార్ట్ అటాక్ మన బైంసాలో చనిపోతున్నారు. 15 నుంచి ప్రతి సంవత్సరం కోల్పోతున్నారు 35 మనకు రానున్న రోజుల్లో ఈ ఎన్సిడీస్ పెరుగు వరల్డ్ డయాబెటిక్ డే అటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మీ అందరి సహకారం ముందు కూడా ఉంటుంది. అయితే ఈరోజు కరోనా తర్వాత మనకి ఏర్పడినటువంటి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుందో అది మీ అందరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు సుంకరి సైదుల కుటుంబానికి ప్రభుత్వం అండ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు.
ఏఈ పేపర్ లీకేజీ దురదృష్టకర ఘటన, టీఎస్పీఎస్సీ చైర్మన్ జానారెడ్డి విచారం. వ్యాయామం క్రీడలకు కొంత సమయం కేటాయించండి, పోలీసులకు ప్రముఖ సినీ నటుడు అడవిశేష్ హితవు. ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం.